హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం బంగాళదుంప ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. తక్కువ సమయంలోనే చాలా ఈజీగా టేస్టీగా చేసేయచ్చు. ఈ ఫ్రై కోసం నేను ఇక్కడ 6 కేజీ బంగాళదుంపలు తీసుకున్నాను. 2 సార్లు శుభ్రంగా కడుక్కొని కుక్కర్ పెట్టుకోండి. 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచండి. చల్లారిన తర్వాత పైన తొక్కలు వలుచుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాని మీద 5-6 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఫ్రై ఐటమ్స్కి ఎక్కువగా మనకి ఆయిల్ పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలు దంచుకొని వేసుకోండి. 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ శనగపప్పు వేసుకోండి. 1 స్పూన్ ఆవాలు, 2 ఎండుమిరపకాయలు, 1 రెబ్బ కరివేపాకు వేసి కలుపుకోండి. తాలింపులన్నీ ఇలా వేగిన తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలన్నిటినీ ఒకసారి కలుపుకొని 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయలంతా ఇలా మగ్గిపోయిన తర్వాత 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత మనం కలుపుకోవాలి. అల్లం పేస్ట్ వేసిన తర్వాత 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను వేసి కలుపుకోవాలి. ఎక్కువగా గరిటెతో కలపకూడదు, కలిపితే స్మాష్ అయిపోతుంది. మరీ స్మాష్ అయితే బాగోదు. ఇప్పుడు 2 నిమిషాలు మూత పెట్టి ఉంచుకోండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి. సాల్ట్ సరిపోకపోతే ఈ టైంలో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సాల్ట్ అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని పెట్టుకోండి. ఆ తర్వాత మనకి కూరకు తగినట్టుగా 1.5 స్పూన్ కారం వేసుకోండి. అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు మనకు బంగాళదుంప ఫ్రై రెడీ అయిపోయింది. చాలా ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు మనం. కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని దించేసుకోండి. ఇప్పుడు మనం దీన్ని చపాతీలో కానీ అన్నంలో కానీ సర్వ్ చేసుకోవచ్చు.